ఏమి మధురం, ఏమి మధురం. ఒక మనోహరమైన వెన్నెల రాత్రి కైలాస పర్వత పరిసరాలలో ఒక మహా సౌందర్యవతిని గాంచినాను. మోహించి వాంఛించినాను. తిరస్కరించినది, బలాత్కరించినాను. ఆమెయే అప్సరస రంభ. ఆమె ప్రియుడు నలకూబరుడు. మా అన్న కుబేరుని కుమారుడే శపించినాడు. ఇష్టపడిన స్త్రీని తాకినచో నా తల 1000 ప్రక్కలగునని. ఒకనాడు హిమవత్ పర్వత ప్రాంతమున లోకోత్తర సౌందర్యవతిని గాంచి మోహించి వాంఛించినాను. దరికి చేరగా తిరస్కరించినది. బలాత్కరించబోవగా అగ్నిని సృష్టించుకుని ఆ అగ్నిలోనే ఆహుతవుతూ నన్ను శపించినది. తదుపరి జన్మలో అయోనిజై పుట్టి నన్ను, నా వంశాన్ని సర్వనాశనం చేస్తానని ఆమెయే వేదవతి. ఇదంతా దేవతల పథక రచనయే, నా తపోశక్తిని క్షీణింపజేయటానికి. ప్రదేవతా శిరోమణులైన దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషాది మహాసాధ్వీమణులను కామించి మోహించి చెరపట్టి లంకకు తీసుకువచ్చి బంధించినాను. వారు దుఃఖాగ్రహంతో శపించినారు. ఒక స్త్రీ కారణాన నాకు మరణం సంభవించునని. మదన మంజరి లోకైక సుందరి బలాత్కరించగా ఆమె భర్త ఋతువర్మ శాపం. దేవగురువు కుమార్తె సులేఖాదేవిని వశపరుచుకొనుచుండగా బృహస్పతి శాపం. మరో అప్సరస పుంజిక స్థలను బలాత్కరించబోవగా బ్రహ్మశాపం.